ఫైనాన్షియర్లతో చర్చలు విఫలమయ్యాయి. దిల్ రాజు ఆఫీస్ నుంచి ఫైనాన్షియర్లు వెళ్ళిపోయారు. డబ్బులు ఇస్తామని హామీ ఇచ్చిన ఫైనాన్షియర్లు ఒప్పుకోలేదు. డబ్బులు చేతికిస్తేనే ఒప్పుకుంటామంటూ డిమాండ్ చేశారు. చర్చల మధ్యలో నుంచే లేచిపోయారు ఫైనాన్షియర్లు. దిల్ రాజు ఆఫీస్లో చర్చించినారు నాగవంశీ, డైరెక్టర్ బోయపాటి, ఇతర నిర్మాతలు. కొంత డబ్బులు ఇస్తామని హామీ ఇచ్చారు బోయపాటి. అయినప్పటికీ కూడా ఈ ఫైనాన్షియర్లు ఒప్పుకోలేదు. మొత్తం అమౌంట్ చెల్లించాల్సిందంటూ పట్టుబట్టారు. దీంతో మరొకసారి సినిమా విడుదలపై స్పష్టత రాలేదు. సందిగ్ధత కొనసాగుతోంది. అఖండ సినిమా విడుదల మళ్ళీ వాయిదా పడ్డట్టే కనిపిస్తోంది. అఖండ 2 ఫైనాన్స్ సమస్యలు వదలలేదు. ఈరోజు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో అఖండ 2 వాయిదా పడక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. నందమూరి బాలకృష్ణ, బోయపాటి సీన్ కాంబినేషన్ రూపొందించిన అఖండ 2 సినిమాకు సంబంధించి ప్రస్తుతం చర్చలు సఫలమవుతాయి. ఇక సినిమా రిలీజ్ అవుతుందనుకుంటున్న తరుణంలో చర్చలు విఫలమయ్యాయి. ఫైనాన్షియర్లు ఒప్పుకోకపోవడంతో చిక్కుముడి వీడలేదు. దీంతో మళ్ళీ అఖండ సినిమా రిలీజ్ సంబంధించి అనూహ్యంగా వాయిదా పడటం పెద్ద కారణమే ఉందనుకున్నారు. కానీ ఆర్థిక వ్యవహారాలే ఈ మొత్తం సమస్య కారణంగా, మూల కారణంగా తెలుస్తుంది. మా ప్రతినిధి శ్రీపాల్ ఉన్నారు. శ్రీపాల్, అఖండ సినిమా రిలీజ్ అవుతుంది, ఇదిగో రిలీజ్ అవుతుంది, ఇదిగో మరికొద్దిసేపట్లో, అదిగో మరికొద్దిసేపట్లో అంటూ రకరకాల వార్తలు. ఇవాళ సాయంత్రానికి ప్రీమియర్లు, రేపు రిలీజ్ అంటూ అలా ఊరించుకుంటూ ఈ సమాచారాలు, వార్తలు వస్తున్నాయి. అభిమానులందరినీ కూడా ఊరిస్తున్నాయి. కానీ ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఫైనాన్షియర్లు బెట్టు వీడకపోవడంతో రిలీజ్ డేట్పై క్లారిటీ లేదు. ఇంకా సందిగ్ధత కొనసాగుతున్నట్టు కనబడుతోంది. అసలు ఏం జరుగుతోంది? రామ్దాస్, నిజంగా చెప్పాలి అని అంటే నిన్నటి నుంచి, ఎందుకంటే తెలుగు ప్రజలు 4వ తారీఖు డిసెంబర్ 4 నుండి ఈ రోజు సాయంత్రం వరకు అయితే చాలా ఉత్కంఠతతో ఎదురు చూస్తూ, ఎందుకంటే వెయిట్ చేశారు. ఎందుకంటే సినిమా ఇప్పుడు పడుతుంది, అప్పుడు పడుతుంది, అదిగో పులి ఇదిగో నాన్న అన్నట్టు కూడా పందాలు నడిచిందని చెప్పుకోవచ్చు. తాండవం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలుగు ప్రజలు ఎందుకంటే సినిమా అభిమానులు ఉంటారు. ఎందుకంటే సినిమా అంటే పడి చచ్చే వాళ్ళు ఉంటారు. అయితే ఇకపోతే దీనికి కారణాలు ఏంటంటే ఆర్థిక నష్టాలు, ఆర్థిక కారణాలు కావచ్చు. చర్చలు లోకల్ గా ఫైనాన్షియర్స్ ఒప్పుకున్నప్పటికీ యూరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళైతే ప్రొడ్యూసర్ కూడా ఇక్కడ లోకల్ గా కూడా, ఎందుకంటే కొంత ప్రొడ్యూసర్ అమౌంట్ ఒప్పుకోకపోవడము, కొంత ఎందుకంటే వీళ్ళు కూడా అమౌంట్ ఏదైతే డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్స్ ఉన్నారో వీళ్ళు కూడా అమౌంట్ కొంత తక్కువ కట్టినప్పటికీ చర్చలు విఫలమైతాయా లేకపోతే సఫలమైతాయా అనుకున్నప్పటికీ ఖచ్చితంగా, ఎందుకంటే చర్చలు అయితే ఫెయిల్ అయినాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ రిలీజ్ డేట్ కూడా కొత్తగా ప్రకటిస్తారు అని చెప్పేసి తెలుస్తుంది. ఎందుకంటే అఖండ 2 అయితే ఫైనాన్స్ సమస్యలు అయితే వదలడం లేదని చెప్పుకోవచ్చు. ఈ రోజు జరిగిన చర్చలు అయితే విఫలమైనట్టు తెలుస్తుంది. దీంతో అఖండ 2 వాయిదా అయితే పడక తప్పని పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. అయితే నందమూరి బాలకృష్ణ, బోయపాటి సీన్ కాంబినేషన్ లో ఈ సినిమా రూపొందినప్పటికీ, ఎందుకంటే ఈ సినిమాకున్న క్రేజే వేరు, వీళ్ళ కాంబినేషన్ ఇది హాట్ కాంబినేషన్ అని చెప్పవచ్చు. ఈ రోజు అయితే రిలీజ్ చేస్తే, ఎందుకంటే బోయపాటి గారు కూడా కొంత మనీ అయితే వెనక్కి ఇవ్వడానికి సిద్ధమైనట్టు, తన 35 కోట్ల రెమ్యూనరేషన్ అని తెలుస్తుంది. బాలకృష్ణ గారు కూడా 40 కోట్లు అని తెలుస్తుంది. దానికి కూడా కొంతవరకు వీళ్ళు వెనక్కి ఇవ్వడానికి సిద్ధపడ్డట్టు తెలుస్తుంది. కానీ ఫైనాన్షియర్లు ఒప్పుకోకపోవడం, పూర్తిగా డబ్బులు చెల్లిస్తేనే దీన్ని రిలీజ్ చేస్తాము అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇప్పటిదాకా ఒక సర్వత్రా ఉత్కంఠతోనైతే జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమా అన్యూనంగా వాయిదా పడటం అయితే కూడా ఇండస్ట్రీ అయితే ఒక చర్చ జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే మరికొన్ని గంటల్లో ఈరోజు సాయంత్రం రిలీజ్ చేస్తారని చెప్పేసి కూడా అనుకున్నప్పటికీ మూవీ వాయిదా పడటం కూడా ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ పెద్ద ఏం కారణమైనట్టు కూడా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ పాన్ ఇండియా మూవీకి ఆర్థిక సమస్యలు ఏంటి, ఇంత పెద్ద సినిమాకి ఎందుకు ఈ సమస్యలు అని చెప్పేసి కూడా చాలా మంది నిరాశతో అయితే చూస్తున్నారు. ఎందుకంటే సాయంత్రం అంటే నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా కొలిక్కి రాని చర్చలు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ మూవీ కోసం సినీ పెద్దలంతా ఏకమయ్యి తలా కొంతమంది అయితే ఫైనాన్స్ చెప్పినట్లు అంటే కోర్టులో ఉన్నందున దాన్ని ఇప్పట్లో తేలే అంశం అయితే లేదని చెప్పుకోవచ్చు. గతంలో మహేష్ బాబు సినిమాలకు వచ్చిన ప్రాబ్లము, ఈ డబ్బులు ఖర్చు అయిపోయినాయి అని చెప్పి తెలుస్తుంది. వాళ్ళు ఇప్పుడు ఒక సినిమా కూడా అదే ప్రొడక్షన్ లో కూడా, టైసన్ నాయుడు అనే ఒక సినిమా కూడా ప్రొడక్షన్ లో ఉందని చెప్పుకోవచ్చు. అయితే దిల్ రాజు కార్యాలయంలో సినీ పెద్దలు, అగ్ర నిర్మాతలంతా కూడా చర్చలు జరిపినంత మాత్రాన కూడా ఈ బాలీవుడ్ ఫైనాన్స్ సంస్థ ఏరోస్ ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూషన్ కూడా వెనకడుగు వేసిందని చెప్పవచ్చు. ఇప్పటికిప్పుడు డబ్బులు చెల్లించాల్సిందే అని చెప్పేసి కూడా మొండి వైఖరి అవలంబించినట్టు తెలుస్తుంది. అయితే నిర్మాతలందరూ కూడా ఇక్కడ ఫైనాన్షియల్ తో చర్చలు జరిపినప్పటికీ వాళ్ళు సుముఖంగా వ్యక్తించే పంచి ఒకరిద్దరు లేచి వెళ్ళిపోయినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ రోజు రిలీజ్ అంటే కూడా రిలీజ్ లేదనే చెప్పుకోవచ్చు. ఈ రోజు రేపట్లో అయితే ఖచ్చితంగా రిలీజ్ లేదు. ఈ సినిమా రిలీజ్ అయితే క్రిస్మస్ కి అయితే ఖచ్చితంగా రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. క్రిస్మస్ కి రిలీజ్ అయితేనే
డబ్బులు రొటేషన్ లో ఉంటాయి. ఆ సినిమాల డబ్బులే మళ్ళీ సంక్రాంతి సినిమాలు కూడా బయ్యర్లు, ఎగ్జిబిటర్లు కొనుక్కోవడానికి, డిస్ట్రిబ్యూటర్లు కూడా వాళ్ళకు ఉపయోగపడుతుందని తెలుస్తుంది. ఖచ్చితంగా ఇండస్ట్రీ బాగుండాలంటే ఈ సినిమా సరైన టైంలో రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్స్ రాబడితేనే సంక్రాంతి సినిమాలకు అండా దండలు అని చెప్పేసి కూడా పలువురు ఆరోపిస్తున్నారు. సినీ నిర్మాతలు కూడా అదే అవలంబిస్తున్నారు, అదే ఆలోచిస్తున్నారు కూడా. రైట్, అంటే ఇక్కడ ఈరోజు సంస్థ ఒప్పుకోవట్లేదు అనేది ఒక వార్త. అలాగే ఈ నిర్మాతలు గతంలో చేసిన ఆర్థిక వ్యవహారాలే ఇప్పుడు దీనికి చిక్కుముడిగా తయారైనది మరొక సమస్య. మొత్తం కలిసి సినిమా విడుదలను మొత్తం మీద ఒక అగ్ర హీరో, ఒక అగ్ర దర్శకుడు సినిమాకి ఇలాంటి పరిస్థితి రావడం బహుశా ఇండస్ట్రీ చరిత్రలోనే ఫస్ట్ టైం అనుకుంటా. బహుశా ఇండస్ట్రీలో గతంలో కూడా చాలా సమస్యలు వచ్చాయి, కానీ 10 కోట్లు 5 కోట్లు ఈ సినిమాకు కూడా ఏం చెప్పాలంటే అఖండ సినిమా సంబంధించి పోలలేదు. ఏమున్నా 10 కోట్లు 20 కోట్లు అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఒక మాటతోని, నోటి మాటతోని, ఒక చెక్ నోటో, లేదంటే ఒక ప్రామిసర్ నోటో, లేదంటే ఒక బాండు, లేకపోతే ఒక పూచికత్తుపై కూడా సినిమా రిలీజ్ అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ సినిమాకి ఇంత పెద్ద సినిమా, పాన్ ఇండియా ఫస్ట్ టైం బాలకృష్ణ సినిమా, 200 కోట్ల చిల్లర పెట్టిన సినిమా, ఎందుకంటే అంత పెద్ద బడ్జెట్ సినిమా ఇలా ఆగిపోవడం నిరాశ చెందినట్టు. ఎందుకంటే ఓటీటీ కూడా, ఎందుకంటే 72 కోట్లకి ఓటీటీ అమ్మినప్పటికీ ఇంత పెద్ద బిజినెస్ తెలుగు రాష్ట్రాల్లో 120 కోట్ల నుంచి 130 కోట్ల వరకు బిజినెస్ చేసినట్టుకి, థియేటర్ గా, ఓవర్సీస్ గా అటు, ఎందుకంటే 250 కోట్లు బిజినెస్ చేసిన సినిమా ఇలా ఆగిపోవడం నిజంగా, ఎందుకంటే ఫస్ట్ టైం బాలకృష్ణ కెరియర్ లోనే ఒక సినిమా ఇలా ఆగిపోవడం కూడా చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు. ఒక ఫ్రైడే అంటే చరిత్రలో, టాలీవుడ్ చరిత్రలో ఒక సినిమా ఫ్రైడే సినిమా అంటే గత ఒక 20 సంవత్సరాలుగా చూసుకుంటే టాలీవుడ్ లో శుక్రవారం రిలీజ్ కానీ లేని సినిమా అని కూడా చెప్పుకోవచ్చు. 2026 డిసెంబర్ 5, లాస్ట్ ఇయర్ కూడా డిసెంబర్ 5న కూడా పుష్ప ఇన్సిడెంట్ జరిగింది. ఆ రోజు కూడా ఇండస్ట్రీ ఒక పెద్ద న్యూస్ లో ఉండిపోయింది. టాలీవుడ్ ఇండస్ట్రీ ఈ రోజు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక న్యూస్ లో మునిగిపోయిందని చెప్పుకోవచ్చు. రామ్దాస్, ఎగ్జాక్ట్లీ బాలయ్య కెరీర్కి ఇది ఒక బ్లాక్ ఫ్రైడే అని అనుకోవాలి. నిజంగా ఆయన కెరియర్లో మూవీ, ఒక అగ్ర హీరో మూవీ ఆర్థిక కారణాల వల్ల ఒక అగ్ర దర్శకుడి మూవీ ఆగిపోవడం అనేది బహుశా ఇటీవలి కాలంలో ఎప్పుడూ జరగలేదు. కానీ అఖండ 2 విషయంలో మాత్రం జరిగింది. దీనికి గతంలో ఈ సినిమా నిర్మించిన నిర్మాతకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులే ప్రధాన కారణంగా తెలిసింది. ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఏదైతే ఉందో ససేమిరా అంటుంది తమ డబ్బుల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గట్లేదు. లోకల్ ఫైనాన్షియర్ను ఒప్పించినా, ఆ వ్యవహారాలన్నీ సెటిల్ చేసినా కానీ అక్కడ పూర్తి స్థాయిలో కొలిక్కి రావట్లేదు వ్యవహారం. దీంతో ప్రస్తుతం అఖండ 2 రిలీజ్ వాయిదా తప్పనిసరిగా కనిపిస్తోంది. సో చూడాలి, అంటే అభిమానులంతా ఈ బాధ అంతా అభిమానులు ఎదురు చూస్తున్నారని, అంతకుమించి ఆర్థిక లావాదేవీల విషయంలో క్లారిటీ రాంది. ఎక్కడా ఎవరు పట్టు విడవరు. ఎందుకంటే ఏదో రూపాయి 2 రూపాయలు లేదా లక్షల్లో కాదు, కోట్లలో. సో ఎవరి బాధ వాళ్ళది. ఖచ్చితంగా ఖచ్చితంగా ఎవరి పట్టుదల వాళ్ళకు ఉంటుంది. అఫ్కోర్స్ ఆ క్లారిటీ వచ్చిన తర్వాతే రిలీజ్ అవుతుంది. దానికి ఫైనాన్షియర్లు బాధ్యులే, నిర్మాత బాధ్యుడే, ఆ సంస్థ కూడా వాళ్ళకి రావాల్సిన చెల్లింపులు వాళ్ళకి రావాలి. కాబట్టి న్యాయబద్ధంగా వాళ్ళు పోరాటం చేస్తున్నారని వాళ్ళ వైపు నుంచి అంటున్నారు. ఇక్కడ జస్ట్ అభిమానులు మాత్రం ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూపుకు